ఈరోజు మనము వినబోతున్నటువంటి వాక్యం యొక్క ముఖ్య అంశం ఏమిటి అంటే, నీవు ఎల్లప్పుడూ దేవునికిని ప్రజలకును ఇంపైన సువాసనగా ఉండాలి. చూద్దాం 15వ అధ్యాయము 13వ వచనము. దేశంలో పుట్టిన వారందరూ యెహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణమును తెచ్చునప్పుడు అలాగుననే చేయవలెను. చూడండి, అక్కడ దేశములో పుట్టిన వారందరూ యెహోవాకు ఇంపైన సువాసన గల హోమమును అర్పించాలి. సంఘమంతా కూడా, అనగా మీలోనూ మీ ముందు రాబోతున్న తరాల వారు కూడా, మీ మధ్యలో నివసించేవారు కూడా, పరదేశి కూడా, అనగా మీ మధ్యలోనికి వచ్చి నివసించేవారు ఎవరైనా కూడా దేవునికి ఏదైనా అర్పణ అర్పించాలంటే అది ఇంపైన సువాసనగా ఉండాలట. చూద్దాం 24-25 వచనము కూడా. సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహన బలిగా ఒక కోడెదూడను, విధి చొప్పున దాని నైవేద్యమును, దాని పానార్పణమును, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను సిద్ధపరచవలను. చూడండి, అక్కడ ఒక కోడె దూడను, ఒక మేక పిల్లను దేని కొరకు అంటే సర్వ సమాజం యొక్క విషయంలో యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఉండునట్లు దహన బలి అర్పించాలట. అయితే సర్వ సమాజము కోసం అర్పించవలసిన ఈ కోడి, ఈ మేక ఎందుకు అంటే, చూడండి, అక్కడ పాప పరిహారార్థము కొరకు, అదంతా ప్రజల యొక్క పాపము, సర్వ సమాజం యొక్క పాపము నుంచి విడుదల కలిగి వారు దేవునికి సువాసనగా ఉండుటకు, ఇష్టలుగా ఉండుట కొరకు, పరిశుద్ధులుగా ఉండుటకు. అది ఎవరు చేయాలట? 25వ వచనం. యాజకుడు ఇశ్రాయేలీల సర్వ సమాజము నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవలెను. తెలియకనే దాన్ని చేసిన గనక క్షమించబడును. వారు పొరపాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణమును, అనగా యెహోవాకు చేయవలసిన హోమమును, పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలెను. తెలియక చేసిన తప్పిదములు, తెలియక చేసిన వాటన్నిటి కొరకట సర్వ సమాజము నిమిత్తం యాజకుడు దేవునికి పాప పరిహారార్థ బలి అర్పించాలి. సర్వ సమాజము, సంఘము కావచ్చు, దేశంలో పుట్టిన వారు కావచ్చు, సర్వ సమాజము కొరకు, సమాజం అంతటి కొరకు కూడా ప్రభు నిర్ణయించిన నిర్ణయం ఏమిటంటే, పాప పరిహారార్థము ఒక కోడిని కానీ మేకను కానీ అర్పించాలి. అది యాజకుడు అర్పించాలి. ఆ అర్పణ ఎందుకంటే తెలియక చేసిన పాపముల కొరకు. దేని కొరకు? తెలియక చేసిన పాపములు. చదువుకుందాం కింద 31 నుంచి. ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసెను, ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. తెలియక చేసిన పాపముల కొరకు దేవుడు బలిని అర్పించమంటున్నాడు. అది దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. ఒక్కని కొరకు కాదు, దేశంలో పుట్టిన వారందరి కొరకు, సంఘం అంతటి కొరకు, సమాజం అంతటి కొరకు, సర్వ సమాజము కొరకు. అయితే ఎవడైనను సాహసించి గనక, కావాలని గనక తప్పు చేస్తే, పాపము చేస్తే అట్టివాడు కొట్టివేయబడతాడు. వాని దోష శిక్షకు వాడే కారకుడు. అయితే ఈ యొక్క తెలియక చేసిన పాపముల కొరకు ఈ యొక్క సర్వాంగ బలి, ఈ యొక్క ఇంపైన సువాసన బలిగా అర్పించబడుతున్న ఈ కోడి యొక్క, ఈ మేక యొక్క అర్పణ ద్వారా సర్వ సమాజం యొక్క, దేశంలోని పుట్టిన వారి యొక్క, సంఘము యొక్క ప్రతి ఒక్కరి యొక్క పాపము క్షమించబడుతుంది, పరిశుద్ధపరచబడతారు. కానీ తెలిసి, కావాలని సాహసించి, దేవుణ్ణి తృణీకరించి, ఆయన ఆజ్ఞను తృణీకరించి గనక తప్పిదము చేస్తే వాని శిక్షకు వాడే, వాని దోషములకు వాడే కారకుడు.
చూడండి, ఈ సమాజంలో ప్రపంచమంతటా కూడిన క్రైస్తవ్యంలో అందరూ అనుకునే విషయం ఏమిటంటే, చాలామంది కూడా తెలిసి సాహసించి, చూడండి, క్రీస్తును నమ్ముకున్న వారు సాహసించి కావాలని తెలిసి కూడా తప్పు చేస్తూ ఉంటారు, పాపము చేస్తూ ఉంటారు. తెలిసి కూడా సాహసించి అనేక విధములైనటువంటి దేవునికి అయిష్టమైన, ఆజ్ఞకు వ్యతిరేకమైన కార్యములు చేస్తూ ఉంటారు. వారిని చూసి అనేకులు అనుకుంటూ ఉంటారు, వీరు ఇంత దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసే ప్రజలుగా జీవించిన, వీరు ఇంతగా దేవునికి, దేవుని ఆజ్ఞకు తృణీకరించి జీవించి క్రియలు చేసిన దేవుడు వీరిని ఏమీ అనడా? ఎందుకు ఇలా దేవుని అందరికంటే మంచిగా దేవుణ్ణి అనుసరించే వారికంటే వీళ్ళే బాగా కనబడుతున్నారు, దేవుణ్ణి అనుసరించుచున్న, దేవుణ్ణి తృణీకరించకుండా దేవుని ఆజ్ఞలు అనుసరించేవారే సరిగ్గా లేరు అని అనుకుంటూ ఉంటారు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే చక్కటి మాట అక్కడ రాయబడి ఉన్నది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 6వ వచనం చూస్తే, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చాను. అక్కడ చూడండి, ఒక దినము తటస్థించిందట. అది దేవదూతలందరూ కూడా దేవుని యొద్ద సమావేశమయ్యే అటువంటి ఒక దినం. దేవదూతలందరూ యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చినటువంటి ఒక దినము తటస్థించినప్పుడు, ఆ దినమున అపవాది కూడా వారందరితో కూడా కలిసి వాడొచ్చాడట. ఎక్కడికి? దేవదూతలు దేవునితో సమావేశమవుతున్నటువంటి ఆ సమయంలో వారితో కూడా, దేవుని దూతలతో కూడా దేవుని సన్నిధికి సాతాను కూడా వచ్చాడట. దేవుడు దూతలతో మాట్లాడినట్లుగానే సాతానుతో కూడా మాట్లాడాడు. భూమి మీద విషయం గురించి, ఒక భక్తుని గురించి, ఆ భక్తుని గురించి సాతాను నెగిటివ్గా మాట్లాడడం, దేవుడేమో పాజిటివ్గా మాట్లాడడం. దేవుడేమో ఆయన గురించి మంచి చెబుతూ ఉన్నాడు, సాతానేమో నెగిటివ్గా, తనలో ఉన్న నురుగు, ద్వేషము, కోపం ఏమీ లేదు సాతాను మీద, అతనికి ఏమీ పగలేదు. సాతానికే మంచిగా బ్రతుకుతున్న ఆ వ్యక్తిని చూసి ద్వేషముతో అలా మాట్లాడుతున్నాడు. ఊరకనే ఉన్నాడా అతడు? ఊరకనే అలాగున భక్తి కలిగి ఉన్నాడా? నీ ఆజ్ఞలు అనుసరిస్తున్నాడా? నీవు దీవించావు, నీవు కంచె వేశావు, నీవు కాపాడుతున్నావు, గొప్ప చేశావు, అనేక విషయాలు మాట్లాడుతున్నాడు. చూడండి, పరలోకంలో ఉన్నటువంటి దూతల సమూహమంతా దేవుని సన్నిధిలో నిలిచిన సమయంలో ఆ దూతలతో కూడా ఈ సాతాను కూడా వచ్చాడట. పరలోకంలో కూడా దూతలతో కూడా సాతాను వస్తే సాతానుకు రావడానికి అవకాశం ఇచ్చాడు. సాతానుకు దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడు సాతానుతో మాట్లాడుతున్నాడు. అవునా కాదు? ఈ రోజుల్లో ఏంటి, ప్రపంచంలో క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక ప్రజలు అనుకునేటువంటి విషయం ఏమిటంటే, దేవుడు వీళ్ళను చూడట్లేదా? ఇంత తప్పు చేసిన, ఇంత పాపముతో జీవించిన, ఇంత దేవునికి వ్యతిరేకంగా జీవించిన, ఇంతగా దేవుణ్ణి తృణీకరించిన, దేవుని ఆజ్ఞలను తృణీకరించిన, ఏది చేయకూడదంటాడో దేవుడు అదే వాళ్ళు ఇష్టపూర్వకంగా సాహసించి చేసినా కూడా దేవుడు వీరిని ఏమి చేయట్లేదేంటి అని ప్రశ్న. అలాగిన వీరు మందిరానికి వస్తున్నారు, బాగానే ఉంటున్నారు, వెళ్తున్నారు. ఇదో ప్రశ్న. పరలోకంలోనే దేవుడు తన దూతలతో సాతాను వస్తే వాణ్ణే ఏమనలేదు. భూమి మీద ఒక నరుడు తప్పు చేస్తే వాణ్ణి ఎందుకు ఏమీ అనట్లేదు. వాని దోష శిక్షకు వాడే కారకుడు. దేవుడు ఏమన్నాడంటే, ఎవడు చేసినటువంటి తప్పిదమునకు వాని శిక్షకు వాడే కారకుడు అని చెప్పేశాడు. ఈవెన్ పరలోకంలో దూతలతో పాటు వచ్చిన సాతాను కూడా వాడు చేసిన పాపమునకు, వాని దోష శిక్షకు వాడే కారకుడు. వానికి ఒక నరకం ఉన్నది, వాడికి అందులో యుగయుగములు కూడా శాశ్వతమైన మరణముతో వాడు అందులో కొట్టుకుంటూ ఉంటాడు. వాడికి ఉంది ఒక శిక్ష. ఈవెన్ దేవుణ్ణి తృణీకరించిన వారి గురించి కూడా ప్రభు అంటున్నాడు, వాని పాపమునకు తెలిసి కావాలని దేవుణ్ణి తృణీకరించి, దేవుని ఆజ్ఞలను తృణీకరించి అలాగున చేస్తూ ఉన్నాడు గనక వాని దోష శిక్షకు వాడే కారకుడు. నేనేమి వనరను,
వానంతటా వాడే వాని శిక్ష అనుభవిస్తాడు. నేను వానిని ముట్టనుగాక, వాని శిక్షకు వాడే కారకుడు అని ప్రభువే చెబుతూ ఉన్నాడు. ఈవెన్ పరలోకంలో వెళ్ళి చూస్తే దూతలతో పాటు సాతాను వచ్చినట్లే ఈ భూమి మీద దేవుణ్ణి తృణీకరించి దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలుగా కనబడి కూడా దేవుని ఆజ్ఞలు అనుసరించక దేవుని తృణీకరించక జీవించే ప్రజలు కూడా దేవుని యొక్క మందిరానికి ఆరాధనలకు వస్తూ ఉంటారు, ఆ ప్రజలతో కలుస్తూ ఉంటారు. దేవుని దూతలు దేవుని సన్నిధికి వచ్చి నిలిచే సమయం ఒకటి తటస్థించినప్పుడు ఎలా వాడు వచ్చాడో భూమి మీద కూడా దేవుణ్ణి ఆరాధించే ఒక సమయం, దేవుని ప్రజలందరూ కూడుకునే ఒక సమయం, దేవుని యొక్క మహిమను కనపరిచే సమయం, దేవుని కార్యములు జరిగే సమయం, దేవుడు వేంచేసే సమయంలో కూడా అలాంటి ప్రజలు దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి, దేవుని యొక్క ప్రజలతో పాటు కలిసి వస్తారు. ఆశ్చర్యపడవద్దు. ఇది భూమి మీద కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యమే, ఇదేమి కొత్తది కాదు. కానీ ఎవడు తెలుసుకొని అయోగ్యముగా బ్రతకకుండా దేవునికి యోగ్యముగా ఆయనకు ఇంపైన సువాసనగా బ్రతుకుతాడో వాడు ధన్యుడు. అయితే ఇదంతా కూడా ఎందుకు చెప్పానంటే ఎవరిని శిక్షకు వాడే అర్హుడు, అవునా కాదా? అక్కడ చెబుతున్న మాట ఏమిటి చూడండి ఒకసారి మళ్ళీ. సంఖ్యాకాండం 15వ అధ్యాయము 31వ వచనం ఆఖరి లైన్లో వాని దోష శిక్షకు వాడే కారకుడు. ఎందుకంటే వాడు దేవుణ్ణి అలక్ష్యము చేసి, దేవుని ఆజ్ఞలను అలక్ష్యం చేసి, దేవుణ్ణి తృణీకరించి, దేవుని ఆజ్ఞలను తృణీకరించి, సాహసించి కావాలని పాపం చేశాడు, కావాలని తప్పిదం చేశాడు. ఒకసారి 2 సార్లు కాదు, అలా చేస్తున్న వానికి వాని దోష శిక్ష వానికే ఉంటుంది. ఇది దేవుణ్ణి తృణీకరించిన వారిని గురించి, ఆయన ఆజ్ఞలను విస్మరించిన వారిని గురించి చెబుతున్న మాట. అయితే సర్వ సమాజము, దేశములో పుట్టిన వారు, సంఘము ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. మనము దేశంలో పుట్టిన వారమే, భారతదేశంలో మనము కూడా సంఘముగా కూడుకున్నటువంటి సంఘ ప్రజలమే. మనము కూడా ఎక్కడైనా కూడుకుంటే సర్వ సమాజముగా కూడుకుంటాం. అయితే మనము ఎలా ఉండాలి? ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, మనము అర్పించే అర్పణ ఆయనకు ఇంపైన సువాసనగా ఉండాలి. ఈవెన్ మనము కూడా అలాగ ఉండాలి. పాత నిబంధనలో ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనంలో ఈ యొక్క నోవాహు జలప్రళయము తర్వాత మొదటిసారిగా బలిపీఠము కట్టి, ఆ జలప్రళయము తర్వాత బయటికి వచ్చి తాను, తన కుటుంబము, తనతో ఉన్నటువంటి సమస్త జీవరాశులతో కలిసి దేవునికి ఒక మట్టి బలిపీఠమును కట్టి చక్కగా బలిపీఠం మీద దేవునికి అర్పణ అనేది అర్పించాడు. అతడు అర్పించిన అర్పణను గురించి ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చదువుదాం ఒకసారి 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుంచి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారం ఇక సమస్త జీవులకును సంహరించను. ఏమంటున్నాడు అక్కడ దేవుడు అంటే, ఈ యొక్క ఇంపైన సువాసన హోమముగా, అర్పణగా ఈ నోవాహు మొదటిసారిగా ప్రభుకు అర్పణ అర్పిస్తే, అర్పణట దేవునికి ఇంపైన సువాసన హోమముగా ఉన్నది. ఆగ్రహించాడు, దేవుడు ఆస్వాదించాడు. అప్పుడు అంటున్నాడు, అది ఆస్వాదించిన తర్వాత భూమి మీదనట ఇక నరులను బట్టి భూమిని శపించను అని అన్నాడు. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆదాము అవ్వలు చేసిన పొరపాటును బట్టి, వారు దేవుని ఆజ్ఞను, దేవుణ్ణి తృణీకరించి తినకూడని పండు తినడాన్ని బట్టి భూమిని శపించాడు. ఆ తర్వాత ఈ యొక్క నోవాహు అర్పించిన అర్పణను బట్టి అంటున్నాడు, ఇక నేను భూమిని నరులను బట్టి శపించను. రెండవదిగా, నరుల హృదయాలోచన వారి బాల్యం నుండే చెడ్డది. చిన్నప్పటి నుంచే నరుని యొక్క ఆలోచన చెడ్డదిగా ఉంటుందట. కాబట్టి ఈ బాల్యం నుంచే నరుని ఆలోచన చెడ్డదిగా ఉంటుంది. కాబట్టి ఈ చెడ్డ ఆలోచనలతో ఉన్న ఈ ప్రజల నిమిత్తం భూమిని శపించను. భూమి మీద నేను ఏ జీవరాశిని కూడా చంపివేయను. ఇక మీదట నేను ఈ జలప్రలయం వలన సమస్త జీవరాశులను, జీవులను చంపినట్లుగా
నేను ఏ వ్యక్తికి కూడా నేను చంపను, ఏ వ్యక్తికి కూడా నేను ఎటువంటి హాని చేయను. ఇది దేవుడు తీసుకున్న నిర్ణయం ప్రియులారా. కాబట్టి దేవుడు ఎవరిని చంపడు, ఎవరికి దేవుడు హాని చేయడు. ప్రైజ్ ది లార్డ్. ఎవడైనా తప్పిదము చేస్తే వాని దోష శిక్షను బట్టి వాడే శిక్షించబడతాడు, వాడే చనిపోతాడు. ఇస్కరియోతు యూదాను కూడా తప్పు చేస్తే దేవుడు ఏమనలే, తనంతట తానే ఉరివేసుకుని తన దోష శిక్షను బట్టి చచ్చాడు. అయితే మనము ఎలా ఉండాలంటే నోవాహు అర్పించిన ఆ యొక్క ఇంపైన సువాసన వలె మనం ఉండాలి. ఇంకా ముందుకు వెళ్తే ఇలాగన చాలా విషయాలు ఉన్నాయి. కానీ దేవుడు యాజకుల ద్వారా అర్పిస్తున్న ఈ అర్పణ ద్వారా ప్రజల యొక్క పాపములు క్షమించబడాలి. అది తెలియక చేసిన పాపముల యొక్క క్షమాపణ. యేసు ప్రభు ఉన్నాడు కదా, ఆయన మన కొరకు బలిగా తనే అర్పించబడ్డాడు. ఆ విషయం తెలుసుకొని మరలా ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇతడు యేసుక్రీస్తు ప్రభు సర్వ సమాజము యొక్క, సంఘము యొక్క, సమస్త మానవాళి యొక్క లోక పాపములను మోసుకొని పోవుటకు ఆయన వచ్చాడు. యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవమునందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించాడు గనుక లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఇంకా 36వ వచనములో అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. ఇతడు దేవుని గొర్రెపిల్ల. ఇతడు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడై ఉండి మనుష్యునిగా పుట్టి మనుష్య కుమారునిగా పుట్టిన ఇతని గురించి ఇతడు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటున్నారు. ఆల్రెడీ ఆయన మన కోసం వచ్చాడు. ఈ భూమి మీద నిత్యము కూడా బలులు అర్పించబడాలట. అయితే ఉదయము బలులు అర్పించబడాలి, రాత్రిలో బలులు అర్పించబడాలి. సమాజము, సంఘము, సర్వ సమాజము, దేశంలో పుట్టిన వారందరూ దేవునికి పవిత్రంగా ఉండినట్లు అందరి కోసం బలులు అర్పించబడాలి. రోజు అర్పించబడాలి. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. ఈ ఉదయం అర్పించబడ్డది సాయంత్రం వరకు బలిపీఠం మీద మండుచూ ఉండాలి. సాయంత్రం అర్పించబడింది మరలా ఉదయం వరకు బలిపీఠం మీద అర్పించబడి అది మండుచూ ఉండాలి. ఇదా భూమి మీద సూర్యుడు ఉదయించినంత కాలము జరగాలి. ఈ ప్రక్రియ ఎవ్రీ డే నాన్ స్టాప్గా ఉదయము సాయంత్రము జరగాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ బలి ఇంపైన సువాసనగా ప్రభునకు వెళ్ళాలి. ఈవినింగ్ టు మార్నింగ్ వరకు ఇంపైన సువాసనగా వెళ్ళాలి. ఎవ్రీడే 24 hours ఇలా బలి అర్పణ అనేది జరుగుతూ ఆ అర్పణ ఇంపైన సువాసనగా ప్రభు సన్నిధికి చేరుతూ ఉండాలి. ఇలా నిత్యము చేయడము దేవుని దృష్టికి అది మంచిదిగా ఎంచబడక ఏం చేశాడంటే యేసు ప్రభువే ఈ భూమి మీద నరునిగా జన్మించి ఆయనే దేవుని గొర్రెపిల్లగా వచ్చి, ఆయనే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి సిలువలో ఆయన మరణించి 3వ దినమందు తిరిగి సజీవునిగా లేచాడు. కానీ పరలోకంలో ఇప్పటికీ చూస్తే ఆయన గురించిన ఒక సాక్ష్యం ఏమిటి? ఈ లోకములో ఉన్నటువంటి సమస్త పాపము హరించబడి చీకటి దాని క్రియలన్నీ లయపరచబడి చీకటి రాజ్యమంతా లయపరచబడే వరకు కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది. దేవుడు వధించబడ్డాడు. ఆయన గురించిన సాక్ష్యం ఏమిటి? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులో భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఇది యేసు ప్రభుని గురించిన సాక్ష్యం. ఆయన 7 ఆత్మలు కలిగిన వాడు, 7 కన్నులు కలిగిన వాడు. ఈ భూమి అందంతటా పంపబడిన ఆ 7 ఆత్మలు ఆయనలో ఉన్నవే, యేసు ప్రభులో ఉన్నవే. ఈ 7 సంఘములకు 7 ఆత్మలకు సాదృశ్యము ఏంటిదంటే 7 కన్నులకు ఈ ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘములు 7 ఖండములలో ఉన్నవన్నీ కూడా 7 సంఘములుగా మార్చబడతాయి. ఈ 7 సంఘములకు 7 ఆత్మలు ఉన్నాయి.
ఇవి ఆయనలో నుంచి వచ్చినవే. అందరి కోసం ఆయన వధింపబడిన దేవుని గొర్రె పిల్లగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? 24 hours పరలోకములో ప్రభు యొక్క తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం ఎదుట, 24 పెద్దల ఎదుట ఆయన వధింపబడిన దేవుని గొర్రె పిల్లగా అక్కడ ఉన్నాడు. ఇప్పటికీ అలాగే అక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కనుక సర్వ సమాజము తెలియక చేసిన పాపములు క్షమించబడతాయి. దేశములో పుట్టిన వారి యొక్క, సంఘములో ఉన్న వారి యొక్క తెలియక చేసిన ప్రతి పాపము క్షమించబడుతుంది. తెలిసి చేసిన, కావాలని ఆజ్ఞలు తెలిసి కూడా వాటిని విస్మరించి దేవుణ్ణి తృణీకరించి, దేవుని ఆజ్ఞలు తృణీకరించి, అంత గొప్ప మహిమ కలిగిన దేవుణ్ణి, ఇంత పెద్ద సృష్టిని కలగజేసిన దేవుణ్ణి తృణీకరించి ఆయన ఆజ్ఞలు విస్మరిస్తే సాతానును ఆయన త్రోసివేశాడు. వానికంటూ ఒక నరకమును నిర్ణయించాడు. వాడు ఇప్పుడు కూడా పరలోకంలో దేవుని దూతలతో పాటు వెళ్ళాడు, మాట్లాడాడు, దేవునితో వచ్చాడు. అలాగే ఈ భూమి మీద కూడా ఆయనను తృణీకరించి ఆయనను ఆజ్ఞలను విస్మరించిన వారు కూడా మందిరానికి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, సమాజంగా కూడుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. భయపడవద్దు, చింతించవద్దు. ప్రైజ్ ది లార్డ్. సాతానుకు నరకం ఉన్నట్లుగా వాళ్ళకు వాళ్ళ దోషములకు శిక్ష ఉంటుంది. సాతానుకు ఒక నరకం ఉన్నది, ఒక శిక్ష ఉన్నది. అలాగే ప్రతి వాని పాపములకు ఒక శిక్ష, ఒక నరకము ఉంటుంది. అయితే మనము వధింపబడిన ఈ దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ఎందుకు ఆయన వధింపబడ్డాడు? ఎల్లప్పుడూ కూడా దేవునికి ఆయన ఇంపైన సువాసనగా ఉండడానికి అర్పించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుని యొక్క ఆలోచనలు బాల్యము నుంచే చెడ్డవి. కనుక ఆదికాండము 6వ అధ్యాయంలో చూస్తే అక్కడ దేవుడట 3వ వచనం, 5వ వచనం, 6వ వచనం చూస్తే వారిని బట్టి దేవుడు నొచ్చుకున్నాడు, హృదయంలో నొచ్చుకొని బాధపడ్డాడు. నరులను చేసినందుకు దేవుడు నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. అయితే ఇక మీదట ఈ భూమి మీద ఉన్నటువంటి నరుని బట్టి ఆయన హృదయంలో నొచ్చుకోకుండా, ఆయన బాధపడకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభునే శాశ్వతమైనటువంటి ఒక బలిగా ఆయనను అర్పించుకొని ఆయన నిత్యము తండ్రి ఎదుట ఉంటూ తెలియక చేసిన ప్రతి వాని పాపమును క్షమిస్తూ, యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడు ఒక ప్రార్థన చేశాడు. ఎంతమందికి తెలుసు? పక్కవారితో చేయించి చెప్పండి. నేను చెప్తూ ఉంటే చెప్పండి. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించు. ఏమని చేశాడు యేసు ప్రభు ప్రార్థన? ప్రభువా, వీనికి అన్నీ తెలిసి కావాలని చేస్తున్నాడు కనుక వీరిని క్షమించమని అనలా. మనం 7 సిలువ మాటలు ధ్యానించినప్పుడు మొదటి మాట ఇది. దేవుడు క్షమించాడు కనుక మనము క్షమించాలి. సరే, మంచిది, క్షమించు. దినమునకు 77 మార్లు క్షమించు. ఉదయం నుంచి సూర్యుడు అస్తమించే వరకు క్షమించు. సూర్యుడు అస్తమించింది మొదలుకొని తప్పు చేసిన వాడిని మరలా సూర్యుడు ఉదయించే వరకు క్షమించు. 24 hours క్షమించు. కానీ దేవుడు వాడిని క్షమించినట్లుగా బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ ఏమంటుందంటే, తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమన్నాడు. ఇక్కడ కూడా సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో తెలియక వాడు చేసిన పాపముల నిమిత్తము క్షమాపణ కలుగుట కొరకు ఆయనకు ఇంపైన సువాసన బలిగా అర్పణ అర్పించు. తెలిసి చేసిన వాని కోసం, వాడు తెలిసి చేశాడు కనుక వాడు తెచ్చి అర్పించాలని చెప్పట్లేదు. చేసిన వానికి మరణ శిక్ష అని ఉంది. అదే సంఖ్యాకాండంలో ఒకడు విశ్రాంతి దినమును ఆచరించకపోతే వాడిని రాళ్లతో కొట్టి చంపే అన్నాడు. ఆజ్ఞను అనుసరించలేదు. 6 దినములు దేవుడు ఈ భూమి ఆకాశములను సృజించి అందులో సమస్తమును చేసి 7వ దినముందు విశ్రమించాడు. ఆ దినమును ఆశీర్వదించాడు. దాన్ని పరిశుద్ధ దినముగా పాటించాలి. ఆ దినమును మానక పాటిస్తే వాడు కొట్టివేయబడడు, లేదంటే కొట్టివేయబడతాడు. వాని శిక్షకు వాడే అర్హుడు. అలా ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపవేస్తారు. ఈరోజు దేవుడు
ఈ భూమి మీద నరులందరి కోసం తండ్రి అయిన దేవునికి ఇంపైన సువాసనగా దేవుడు తనను తాను తండ్రికి అర్పించుకున్నాడు. ఈ భూమి మీద మనము కూడా నోవాహు అర్పించిన అర్పణ ఇంపైన సువాసనగా దేవుడు ఆస్వాదించినట్లుగా చూసాము కదా. అతడట దేవుని దృష్టికి ఎలా ఉన్నాడట అంటే ఆ తరము వారందరిలోకెళ్ళి అతడు నీతిమంతుడిగా ఉన్నాడట, దేవుని కృప పొందిన వాడిగా ఉన్నాడట, దేవుని దృష్టికి అతడు పాపము లేని వాడిగా ఉన్నాడట. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే తన తండ్రి అయినటువంటి యోబు తన కుమారులు కుమార్తెల కోసం ఎవ్రీడే కూడా వారి కోసం ఉదయకాలమే వారి యొక్క వేళ తెలియక ఏమైనా దేవుని ఎడల పాపము చేశారేమో అనుకొని వారి కోసం రోజు బలులు అర్పించేవాడట. తెలియక చేశారేమో. చదువుదాము ఒకసారి యోబు గ్రంథం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. అక్కడ బైబిల్లో అలా చేసిరేమో అనుకొని అతను చేశాడే తప్ప తన కుమారులు కుమార్తెలు చేసిరే అని లేదు. అక్కడ చేసినందుకు చేయలేదు యోబు, చేసిరేమో పొరపాటున తద్వారా వారి మీద పాపం ఉండునేమో అని చేశాడు. దేవుడు తనను తాను ఈ భూమి మీద నరులందరి కోసం సర్వాంగ హోమముగా ఇంపైన సువాసనగా తండ్రి అయిన దేవునికి తనను అప్పగించుకున్నాడు, బలిగా అర్పించుకున్నాడు. నోవాహు అనే వ్యక్తిని చూస్తే ఈ నోవాహు తన భార్యకు, తన కుమారులకు, తన కోడళ్లకు ఎలా ఉన్నాడంటే దేవునికి ఇంపైన సువాసనను అర్పించిన వ్యక్తిగాను, తన కుటుంబానికి కూడా ఆయన ఇంపైన సువాసనగా దేవునికి ఇంపైన సువాసన ఒక అర్పణ కలిగిన వ్యక్తిగా, దేవునికి సంపూర్ణ సమర్పణ కలిగి ఆయనను తృణీకరించక, ఆయన ఆజ్ఞలు తృణీకరించక జీవించే వ్యక్తిగా ఈ నోవాహు ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 16 వచనాలు చదువుదాం. అద్భుతమైన మాటలు ఇవి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ నీవు ఎల్లప్పుడూ ఇంపైన సువాసనగా ఉండాలి. వీళ్ళట ఎల్లప్పుడూ రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. మేము దేవునికి క్రీస్తు సువాసన ఉన్నాము. ఎవరై ఉన్నారట వీళ్ళు? నశించు వారికి, రక్షింపబడు వారికి. నోవాహు తన భార్య, తన కూతుర్లు, తన కోడళ్లకు రక్షింపబడువారు. వారికి ఈ యొక్క నోవాహు ఇంపైన సువాసనగా ఉన్నాడు, దేవుని యొక్క క్రీస్తు యొక్క సువాసనగా. రెండవది, నశించిపోతున్న ఈ భూమి మీద జలప్రలయంలో నశించిపోబోతున్న వారందరికీ కూడా రక్షింపబడుతున్న తన భార్య, తన కుమారులు, తన కోడళ్ళకే కాదు, నశించబోతున్న వారందరికీ కూడా ఈ నోవాహు ఎలా ఉన్నాడంటే దేవుని క్రీస్తు అనబడుతున్న దేవుని క్రీస్తు యొక్క సువాసనగా ఉన్నాడు. ఉన్నాడా లేదా? ఈవెన్ పౌలు కావచ్చు, ఈవెన్ ఆనాటి నోవాహు కావచ్చు, ఎలా ఉన్నారంటే వీరు దేవునికిని, నశించిపోతున్న వారికిని, రక్షింపబడుచున్న వారికిని, దేశములో పుట్టిన వారికిని, సంఘమునకును, సర్వ సమాజమునకును. నీ ఎదుట ఎవరైనా కావచ్చు, పక్కవారితో చేసి చెప్పండి, రక్షింపబడు వారికి కావచ్చు, నశించు వారికి కావచ్చు, నేను దేవుని ఇంపైన సువాసనగా ఉండాలి. నీ ఎదుట కూడుకున్న వారు దేశంలో పుట్టిన వాళ్ళే ఉంటారు, అవునా కదా? సంఘములో మనం వచ్చామంటే సంఘములో కూడుకునేవారే ఉంటారు. వేరే దగ్గరికి వెళ్తే బంధువుల వద్దకు సర్వ సమాజంగా అనేక వర్గాలు కూడుకుంటాయి, అనేక ప్రజలు కూడుకుంటారు, ఎవరైనా ఉండవచ్చు. మనము ఎలా ఉండాలట అంటే
క్రీస్తు దేవుని యొక్క క్రీస్తు సువాసనగా రక్షింపబడు వారికి, నశించు వారికి మనము సువాసనగా ఉండాలి. దేవునికి సువాసనగా ఉండాలి. నిన్ను గురించి ఎవరేమనుకుంటున్నారు అనేది నీకు అనవసరం. ఓకే, అదే పనిగా మనము ఎవరు నన్ను గురించి ఏమనుకుంటున్నారో, ఎవరు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, ఎవరేమనుకుంటున్నారు, ఇదే పనిగా పెట్టుకొని చూడకండి. అందులో ఏమీ రాదు, డస్ట్బిన్లో వేసే చెత్త తప్ప. అనవసరంగా మన మైండ్ అంతా కూడా పాడైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ పౌలులాగా, నోవాహులాగా దేవునికి ఇంపైన సువాసనగా నశించు వారికి, రక్షించబడు వారికి, సర్వ సమాజమునకు, సంఘమునకు, దేశములో పుట్టిన వారికి, భూమి మీద పుట్టిన వారందరికీ మనము దేవుని యొక్క సువాసనగా ఉండాలి. ఇంకా యోబు అట 1వ అధ్యాయం 5వ వచనంలో తన పిల్లల నిమిత్తం ఆయన రక్షింపబడు వారి రక్షణ పొందినట్లు వారికి సువాసనగా ఉన్నాడు. తన భార్యకు ఉన్నాడు. తన స్నేహితుల కోసం 42వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు. తన స్నేహితులు తన మీద మాటలు పలికిన కాని మాటలను బట్టి దేవుని ఉగ్రత వారి మీద పడబోతుంటే దేవుని యొక్క ఎదుట యొక్క అర్పణ బలి అర్పించి యోబు ప్రార్థన చేస్తున్నాడు తన స్నేహితుల కోసం. యోబు ఎలా ఉన్నాడంటే తన పిల్లలకు, తన భార్యకు, తన స్నేహితులకు ఎలా ఉన్నాడంటే దేవుని యొక్క ఇంపైన సువాసనగా రక్షింపబడు వారికి, నశించే వారికి. తన కుమారులందరూ కూడా హఠాత్తుగా సాతాను యొక్క శోధనలో కొట్టుకుపోయారు కదా. కానీ వారు పరలోకమునకే చేర్చబడ్డారు. వారు పరలోకమునకే చేర్చబడ్డారు కానీ భూమి మీద నరుల దృష్టి ఏంటిదంటే వారు హఠాత్తుగా అకాల మరణం చెందారు. ఏది జరిగిందో కదా, ఏమో జరిగింది, సరే ఏమో జరిగింది కానీ వారు పరలోకము చేర్చబడ్డారు. ప్రజల దృష్టికి నశించిన వారు, దేవుని దృష్టికి నశించబోతున్న వారు యోబు యొక్క స్నేహితులు. కానీ తన కుమారులకు, తన భార్యకు, తన స్నేహితులకు యోబు అట దేవుని యొక్క రక్షింపబడు వారికి, నశించు వారికి దేవుని సువాసనగా ఉన్నాడు. మనము అలా ఉండాలి. ప్రభు నమ్ముకున్న మనము, నీవు నేను ఎల్లప్పుడూ దేవునికిని సర్వ సమాజమునకు ఇంపైన సువాసనగా ఉండాలి. ఈ నోవాహును తీసుకున్న, పౌలును తీసుకున్న, యోబును తీసుకున్న, ఇంకా ఎందరిని తీసుకున్న, రూతు అనే వ్యక్తి ఉన్నారు. 1వ అధ్యాయం 16వ వచనంలో తన భర్తను, తన మరిదిని, తన యొక్క మామను కోల్పోయిన వ్యక్తి, తన తండ్రి ఇంటిని, తన బంధువులను, స్నేహితులను, తన పరిచయస్తులను, తనకు తెలిసిన వారందరిని విడిచి దేవుడు నాకు కావాలని ఆయన కొరకు తన్ను తాను అర్పించుకుంది దేవునికి ఇంపైన సువాసనగా ఉండడానికి. దేవుణ్ణి కానీ, దేవుని ఆజ్ఞలు కానీ తృణీకరించలేదు. అయ్యో, నా భర్తనే చంపివేశాడేమో దేవుడు అనుకొని, నా మామనే చంపివేశాడు దేవుడు అనుకొని, నా యొక్క మరిదిని చంపివేశాడు నా దేవుడు అనుకొని ఆమె దేవుని మీదే తిరుగుబాటు చేయలేదు, దేవుని ఆజ్ఞలు విస్మరించలేదు, దేవునికి తృణీకరించలేదు. తన అన్యురాలైన తన మామను బట్టి, తన అత్తను బట్టి, తన భర్తను బట్టి, తన మరిదిని బట్టి మంచిగా దేవుని ఆజ్ఞలు, దేవుని గురించి తెలుసుకొని ఆమె అన్నీ కోల్పోయిన రిక్తురాలుగా ఉన్న దేవుని ఆజ్ఞలను కోల్పోలేదు, దేవుని కోల్పోలేదు. దేవునికిని తన ఆజ్ఞలకు ఆమె కట్టుబడి ఉండేలాగా తన్ను తాను సమర్పించుకుంది. ఒక అర్పణగా ఆమె ఇంపైన సువాసనగా దేవునికి అర్పించుకుంది. ఆమె ఆ తర్వాత ఈ భూమి మీద నరులకు ఒక దీవెనకరముగా మారింది. ఈరోజు రూతును గురించి చెప్పుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. బ్రతికితే అలా బ్రతకాలి. సంఘముగా దేవునితో, సంఘముతో రూతు వలె మనం అంటుకట్టబడి ఉండాలి. తన అత్తతో ఉన్నట్లు ఒక కుటుంబముతో, ఒక భర్తతో, ఒక అత్తతో, ఒక కుటుంబీకులతో మనము అలా రూతు వలె అంటుకట్టబడి ఉండాలి అని అనేక మాదిరికరమైనటువంటి మాటలు తన ద్వారా మనం నేర్చుకుంటున్నాం. రక్షించబడుచున్న వారికి, నశించుచున్న వారికి ఈ రూతు ఒక ఇంపైన సువాసనగా దేవుని నామంలో ఉన్నది. ఈరోజు ఈ మాటలు వింటున్న మనము, దేవుడు మన కొరకు తన్ను తాను దేవునికి ఇంపైన సువాసనగా అర్పించుకున్నాడు. క్రీస్తు ఎవరంటే నశించిపోవుచున్న వారికి, రక్షింపబడుచున్న వారికి దేవుని ఇంపైన సువాసన. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు ఎవరు? ఈ భూమి మీద నశించిపోవచ్చున్న వారు ఉన్నారు, రక్షించబడుచున్న వారు ఉన్నారు. వారికి క్రీస్తు దేవుని సువాసన ఉన్నాడు. అలాగే పౌలు కూడా
రక్షించబడుచున్న వారికి, నశించుచున్న వారికి దేవుని క్రీస్తు యొక్క సువాసనగా ఉన్నారు. మనము కూడా ఈ నోవాహు వలె, యోబు వలె, ఈ యొక్క పౌలు వలె, క్రీస్తు వలె మనము దేవునికిని, నశించిపోవచ్చున్న, రక్షించబడుచున్న వారికి సువాసనగా, దేవుని సువాసనగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమందికి ఈ మాటలు అర్థమవుతున్నాయో నాకు తెలియదు, కానీ అలాగున మనము జీవించితే ప్రభు నిత్యము మన యందు చూసి ఆనందిస్తాడు. నోవాహు కాలంలో భూమి మీద ఉన్న నరులందరినీ చూసి అనుకున్నాడు, తన హృదయంలో నొచ్చుకున్నాడట, నేను భూమి మీద నరుణ్ణి చేసి ఉన్నందుకు బాధపడుతున్నాను అనుకున్నాడు దేవుడు. ఎందుకని ఈ భూమి మీద నరుణ్ణి చేసి తిని అని దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నాడు. ఒక వ్యక్తిని చూశాడు, అబ్బా ఈ వ్యక్తిని బట్టి నేను సంతోషిస్తున్నాను. అది నోవాహు యొక్క దృష్టి, నోవాహు ఎడల దేవుని దృష్టి, ఇది భూమి మీద ఉన్న నరులందరి దృష్టి. మనము ఈ ప్రక్కన ఉన్నటువంటి ఈ యొక్క అందరి వలె ఉందామా? దేవుణ్ణి సంతోషపెట్టి, అబ్బాయి ఒక్కడైనా ఉన్నాడు నేను సృష్టించిన వానిలో నాకు నమ్మకమైన వాడు, నాకు సంతోషమును కలగజేస్తున్నవాడు అని అతన్ని చూసి అతని ద్వారా భూమి మీద సంతానం చేయాలని ఒక న్యూ జనరేషన్ తీసుకువచ్చాడు. ఈరోజు ఆత్మ సంబంధమైన మనము, మన ద్వారా ఒక క్రొత్త జనరేషన్ రావాలి. అది ఎలాంటిదంటే నోవాహులో నుంచి వచ్చిన తరములాగా, యెహోషువ లాంటి ఒక ఆత్మీయ తరములాగా మనలో నుంచి ఒక అద్భుతమైన దేవుని సంతోషపెట్టే తరముగా మనం ఉండాలి. దేవునికి ఇంపైన సువాసనగా ఉండే తరముగా మనం ఉండాలి. ప్రజలకును, నశించు వారికి, రక్షించు వారికి, సర్వ సమాజములకు కూడా మనము దేవుని సువాసనగా ఉండాలి. ఆమె పర్ఫ్యూమ్ కొట్టుకుంటే వచ్చే సువాసన కాదు ఇది. మనం ఎక్కడున్నాం, మనము ఎలా ఉన్నాము అనేది దేవునికి తెలుసు. దేవుడు మనల్ని చూస్తున్నాడు గనక మనము దేవునికి సువాసనగా, నరులకు సువాసనగా, వాడు నశించేవాడే కావచ్చు, వానికి మనం సువాసనగానే ఉండాలి. రక్షించబడుచున్న వాడే కావచ్చు, వానికి మనం సువాసనగా ఉండాలి. అలాగున ఉందుము గాక భూమి మీద. అలాగున నోవాహు జీవించాడు, పౌలు జీవించాడు, ప్రభువైన యేసుక్రీస్తు జీవించాడు. మనము జీవించుదుము గాక. క్రీస్తును పోలిన జీవితం మనము కలిగి ఉండాలి.